తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. జనరల్ సెక్రటరీగా కూడా ఎన్నిక కాబట్టేటువంటి ఒక వ్యక్తిని కాబట్టి ఉస్మానియా అనగానే అమ్మ మన కన్న తల్లి అనేది గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు కింది వర్గాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళుగా హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు చాలా రెంటల్ ఆపర్చునిటీసు రకరకాల ఆపర్చునిటీస్ ఉండడానికి హాస్టల్ వివరిని ఆ రోజులు ఏమి ఉండకపోతుండే. అయితే యూనివర్సిటీ హాస్టల్లో ఉండాలా, లేకపోతే కాచిగూడ వైశ్య హాస్టల్లో ఉండాలా, లేకపోతే పెరికే హాస్టల్, లేకపోతే మున్నూరుకాపు హాస్టల్, ఎవడి ఇల్లు కూడా ఇవ్వకపోతుండే. చదువుకున్న పొరగాలంటే ఇల్లు కూడా ఇవ్వకపోతుండే. అట్లా యూనివర్సిటీ అంటే తల్లి, కన్న తల్లిలాగా ఒక ప్రేమ ఆప్యాయత. ఇప్పటికి కూడా యూనివర్సిటీకి పోతే ఏదో మా అమ్మ దగ్గరికి వచ్చినాం కదా, అమ్మ ఒళ్ళలోకి వచ్చినాం కదా అనేటువంటి ఒక ఆప్యాయమైనటువంటి ఒక తన్మయత్వం అందులో చెందుతాం. సో ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి గారు ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్కి పోయినారు. పోతుంటే అనుకున్నాం, అరే ఫర్ ద ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి పోతున్నాడు కదా, ఏం మాట్లాడతాడో అని చెప్పని టీవీకి కళ్ళు అప్పగించి వినే ప్రయత్నం చేసినాను. మళ్ళా అదే దురదృష్టం డిసప్పాయింట్ చేసినాడు. చాలా డిసప్పాయింట్కి గురయ్యాను. నాట్ ఓన్లీ యాజ్ ఏ ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ బట్ ఆల్సో యాజ్ ఎ ఫార్మర్ టీచర్ వర్క్డ్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ అండ్ ఆల్సో యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఆ యూనివర్సిటీకి పోయినప్పుడు ఏదో పెద్ద ప్రకటనలు చేస్తాడు, తెలంగాణ ఉన్నత విద్యకు ఒక దిశా నిర్దేశం చేస్తాడు, పెద్ద ఎత్తున ఒక రోల్ మోడల్గా ఉస్మాన్ యూనివర్సిటీని తీర్చిదిద్దడం కోసం ఒక ప్రణాళికలు ఆవిష్కరిస్తాడు అని చెప్పని నేను కూడా కొద్దిగా ఆలోచించిన. ఎనీ సెన్సిబుల్ పర్సన్ ఎంత కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా కానీ అటువంటి ప్రదేశాలకు పోయినప్పుడు సమయం సందర్భోచితంగా మాట్లాడతాడు కదా అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారి నైజం, మీరు ఎలకతోలు ఎంత ఉతికినా నలుపే కానీ తెలుపు కాదన్నట్టుగా ఆ దొరవారు అది ఏం బుద్ధో, మరి ఎవరు నేర్పినరో చదువు, మరి ఆయన గురువులు ఎవరో, ఆయన ఉపాధ్యాయులు ఎవరో, సిద్ధాంతకర్తలు ఎవరో నాకు తెలియదు. కానీ పెళ్లికి ఒకటే డప్పు కొడతాడు, సావుకు ఒకటే డప్పు కొడతాడు. ఒక రాజకీయ ఉపన్యాసంలో ఒకటే తీరుగా మాట్లాడతాడు. ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా అధ్యాపకులకు మార్గదర్శకంగా ఉండాల్సిన స్థలంకి వెళ్ళి కూడా అదే రకంగా మాట్లాడతాడు. అది చూడగానే సామెత గుర్తొచ్చింది, కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా చక్కగా కాదు అని వెనకటి ఎందుకు అన్నారో కానీ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళని చూసో, లేకపోతే ఆయన ఇటువంటి వాళ్ళు ఉంటారని చెప్పని బహుశా సామెత కట్టినరేమో అని చెప్పని నాకు అర్థమైపోయింది.